తెలుగు సినిమా వర్ధిల్లాలి. జై బాలయ్య, జై జై బాలయ్య. తెలంగాణ శకుంతల అంతే. She was too good. Oh my god, she's a baddie bro. She's a baddie. Exactly. హీరో అలా వస్తూ ఉంటే స్లో మోషన్ లో విజిల్స్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. దానికోసం వెళ్తాం సినిమాకి. అసలు మీ అందరు హైప్ ఇచ్చి మొన్న నేను ఓజీకి ఫస్ట్ డే వెళ్ళిన. అసలు ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన. టిఎఫ్ఐ కట్టు బానిసల కోసం మనం ఒక ఏమీ లేదు, అక్కడ నుంచి ఇక్కడ నుంచి లాక్కొచ్చి కిచిడి అంతే. చుట్టమల్లి చుట్టేసాను. జాన్వీ కపూర్ని చూసి అబ్బా పెద్ద స్క్రీన్ లో చూసి ఇంకెంత బాగుంటది అని వస్తారు సగం మంది సినిమాకి. కెమెరా తీసుకెళ్ళి థైస్ దగ్గర పెట్టాలి. బిగ్ బాస్ విన్ అయిన అనుకో, వాళ్ళు హీరోలు అయిపోతారు, హీరోయిన్లు అయిపోతారు. ఇప్పుడు జగపతి బాబు ఉన్నాడు అనుకో, ఈజ్ అ హీరో, ఈజ్ అ సైడ్ క్యారెక్టర్, ఈజ్ అ విలన్. అంటే షౌట్ అవుట్ టు జగపతి బాబు, సూపర్ హాట్. ఆదిపి ఇనిషియేటివ్ కూడా ఐ లవ్ హిమ్, లైక్ హి ఇస్ వెరీ హ్యాండ్సమ్. హీరో సడన్ గా విలన్ క్యారెక్టర్ చూస్తే సూపర్ హాట్ ఉంటారు. ఎందుకో ఇప్పుడు మన ఎన్టీఆర్ బ్రో కూడా ట్రై వార్ 2 లో, అందుకే ఎక్సైట్ అయ్యా. బట్ వాటెవర్. నవాజుద్దీన్ తెచ్చారు, అసలు బిగ్ ఫ్యాన్. వాడేమో తెలుగులో ఏదో అంటాడు. అల్టిమేట్ గాడ్ ఆఫ్ హీరోయిన్స్ శేఖర్ కమల. అట్లా ఆ ఆప్షన్ అయితే శేఖర్ కమల. రాజమాత, నా మాటే శాసనం అంటారు చూడు, అది కూడా పవర్. నీలాంబరి, లైక్ వాట్ అట్లంటే అందరూ వేసుకుంటారు. ఫెమినిస్ట్లు వచ్చారా బాబు. మన్మధుడు సీన్స్, వెంకీ ట్రైన్ సీన్, డి సినిమా సీన్, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, రిపీట్ ఉంటాయి. నేను మీ బాల, నేను మీ సహనా, అండ్ వెల్కమ్ టు బిఎన్ఎస్ పాడ్కాస్ట్. హాయ్ డార్లింగ్స్, నేను మీ బాల, నేను మీ సహనా, అండ్ వెల్కమ్ టు బిఎన్ఎస్ పాడ్కాస్ట్. తెలుగు సినిమా వర్ధిల్లాలి. జై బాలయ్య, జై జై బాలయ్య. మొన్న సినిమాకి వెళ్దాం అంటే ఎందుకు రాలేదు సహా? సినిమా అంటే రాను నేను అని ఏదో వంక పెట్టి తప్పించుకుంటావు, ఎందుకు సహా? అందరూ థియేటర్ అని హైప్ చేస్తారు, కానీ నైట్ డ్రెస్ వేసుకొని మంచి దుప్పటి కప్పుకొని పాజు ఫార్వర్డ్ ఇది గుడ్ లైఫ్, గుడ్ మూవీ. అంటే ఆ ఏదో రొమాన్స్, ఈ చెత్త ఫైట్లు, ఫార్వర్డ్ అంతే. మీరు 2.5 గంటల సినిమా నేను గంటలో చూసేస్తాము. సినిమా అంటే థియేటర్ లో చూడాలి సహా. ఇట్స్ ఎ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. అంతమందితో నువ్వు ఒక క్లోజ్డ్ రూమ్ లో హీరో అలా వస్తూ ఉంటే స్లో మోషన్ లో విజిల్స్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. దానికోసం వెళ్తాం సినిమాకి. అసలు మీ అందరు హైప్ ఇచ్చి మొన్న నేను ఓజీకి ఫస్ట్ డే వెళ్ళిన. అసలు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళిన. పేపర్లు పడట్లేదు బ్రో, జస్ట్ విజిల్స్, సౌండ్స్. సినిమా ఏముందిరా అంటే ఎలివేషన్ బీజిఎం అంతే. నేను ఇది ఇక్కడే డిసప్పాయింట్ అవుతాను అనమాట. నేను మంచిగా ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆడియన్స్ నాతో పాటు అరవడానికి రెడీగా లేదు, నేను ఒక్కదాన్నే ఓ అని అరుస్తూ ఉంటే. అండ్ ఇది కూడా ఓన్లీ స్టార్ హీరో సినిమాలకే, నార్మల్ గా పెద్ద మనుషులు. డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ మూవీస్ అండ్ నార్మల్ కొత్త హీరోలు. సినిమాని యాజ్ అన్ ఆర్ట్ గా కన్స్యూమ్ చేసే ఆడియన్స్ నేను. లైక్ ఓకే, ఇట్స్ అ రైటింగ్ స్టేజ్ నుండి హీ వాంట్స్ టు టెల్ ఎ స్టోరీ, దానికి క్యారెక్టర్స్ కి ప్రాణం పోసి ఒక క్యారెక్టర్ ఆర్క్ ని క్రియేట్ చేసి, అండ్ ఆడియన్స్ ఆ సినిమా జరుగుతూ ఉంటే ఒక ఎమోషన్ ని ఫీల్ అయ్యి, క్యారెక్టర్ ఏడిస్తే మనము ఏడవడం, అలాంటి దీస్ ఆర్ ఆల్ ద స్మాల్ థింగ్స్ ఐ వాచ్ మూవీ. అంటే నాకు తెలిసి వన్ స్ట్రాంగ్ మీడియం టు మేక్ పీపుల్ క్రై ఆర్ ఫీల్ దట్ ఎమోషన్. ఒక ఇప్పుడు దేశం కోసం అలాంటి సినిమాలు చేసినప్పుడు ఈ రోజు దేశానికి ఏదో చేసేయాలనిపిస్తుంది, కానీ థియేటర్ బయటకు వచ్చే వరకే, తర్వాత అవ్వదు. కానీ పెద్ద పెద్ద హీరోల మూవీస్ కూడా నాకేమనిపిస్తుంది, ఈ మధ్య మొత్తం కమర్షియల్ హిట్ ఇవ్వాలి. అండ్ పెద్ద హీరో సినిమా చేస్తున్నా అంటే ఏది వద్దన్నా ఫ్యాన్స్ దాన్ని హిట్ చేస్తారు. అసలు ప్రయత్నం అవసరం లేదు, అది హిట్టే. ఫ్యాన్స్ గురించి మనం సెపరేట్ సెగ్మెంట్ మాట్లాడుకున్నాం. టిఎఫ్ఐ కట్టు బానిసల కోసం మనం ఒక కేటాయించాలి సెగ్మెంట్, బికాజ్ ఆడియన్స్ జోలికి వెళ్తే తొక్కేస్తాం. సో చాలా జాగ్రత్తగా మాట్లాడదాం. అండ్ స్మాల్ హీరోస్ మూవీస్ అండ్
యూట్యూబ్ నుండి వచ్చి మొన్న లిటిల్ హార్ట్స్ చూసావు Yeah. కదా, లైక్ ఎవ్రీబడి వాంట్స్ టు లైక్ ద బిగ్గర్ ద స్క్రీన్ ద మోర్ విజిబిలిటీ యూ హ్యావ్ అంతే. అన్నట్టు. లైక్ అల్టిమేట్ ఏంటి అంటే సిల్వర్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడమే ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ ఐ అచీవ్మెంట్. ఫీల్ ఇప్పుడు కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అతని గురించి మాట్లాడుతూ, బికాజ్ ఆ ఒక చిన్న సీన్ ఉంది కదా, మా మమ్మీ మా డాడీ థియేటర్ లో చూపిస్తాడు అందరికి. ఐ థింక్ వెన్ యూ రియలీ ఆ ప్యాషన్ కోసం నువ్వు పని చేస్తున్నప్పుడు యూ విల్ రీచ్ దేర్, బట్ నువ్వు ఇంకా మ్యాడ్ గా పని చేయాలంతే. ఈ మధ్యలో లైక్ ఐ సీ ఎన్ని కొత్త మూవీస్ వచ్చినాయి చిన్న హీరోలవి, అంటే చిన్న హీరో పెద్ద హీరో అని కాదు, బట్ అకార్డింగ్ టు ద ఫేమస్ స్కేల్ లో ఇప్పుడు మిరాయి ఉంది, కొత్త లోక అని, ఇంకా లోకా గురించి అమేజింగ్ గా Reviews ఎవరు అడిగినా చాలా బాగుంది చాలా ఆయన లిటిల్ హార్ట్స్ అన్ని చిన్న చిన్న బడ్జెట్ మూవీస్, బట్ దెన్ దే ఆర్ వెరీ ఎట్లా మంచి గుడ్ వార్మ్త్ ఫీలింగ్ ఉన్న మూవీస్, మళ్ళీ వెళ్ళాలి చూడాలి అన్న ఫీలింగ్ ఉన్న మూవీస్ కదా. ఐ థింక్ ఒక రేంజ్ వచ్చే వరకు అందరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏదో చేయడానికి, వాళ్ళ స్పేస్ ని క్రియేట్ చేసుకోవడానికి కొత్తగా వచ్చే హీరోలు ఎక్కువ ట్రై చేస్తారేమో. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాలే పర్లేదురా ఏది చేసినా చూస్తారులే. ఆ విషయంలో ఐ సీ లైక్ రానా దగ్గుపాటి ఇట్స్ లైక్ ఐ టేక్ ఛాన్సెస్, ఐ డూ ఎక్స్పెరిమెంట్స్. ఏ చిన్న హీరోనా నేను ఇస్తా లైక్ ఎవ్రీవేర్. ఇట్స్ లైక్ హీ డూ లైక్ ఎవ్రీవేర్. He's an entrepreneur, he's a producer, he's an actor. He's like ఇప్పుడు he's also even hosting a show. Oh yeah, he's all time host. Any shows. Yeah. So experimental ఏంటంటే పెద్ద హీరోస్ దే డోంట్ వాంట్ టేక్ రిస్క్. ఓన్లీ కొంతమంది దే ఆర్ ట్రైంగ్ టు టేక్ రిస్క్, బట్ మనీ బడ్జెట్ నువ్వు డబ్బులు పెట్టాలా అంతా ఆ ఎక్స్పెరిమెంట్ కి. అల్టిమేట్లీ మనీ మ్యాటర్స్. అంతే. It has become a business. అండ్ నాకు తెలిసి పెద్ద హీరోలు అప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కూడా ఎందుకు చేయరంటే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా ఫస్ట్ వీళ్ళకే ఎక్కువ ఇవ్వాలి కదా రెమ్యునరేషన్. మరి వాళ్ళకి ఎక్కువ పైసలు ఇవ్వాలంటే ఫస్ట్ వీళ్ళు కమర్షియల్ హిట్స్ కొడితేనే కదా పైసలు ఇచ్చేది. అండ్ ఆ పైసలు కూడా కెన్ వి టాక్ లైక్ పే ప్యారిటీ బిట్వీన్ మేల్ యాక్ట్రెస్ అండ్ ఫీమేల్ యాక్ట్రెస్. ఇప్పుడు అసలు అది ట్రెండింగ్ కదా మొత్తం బాలీవుడ్ లో అక్కడ ఇక్కడ అంతటా. సో వెన్ సంబడి ఇప్పుడు ప్రియాంక చోప్రా ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాక హాలీవుడ్కి వెళ్ళాక మాట్లాడుతుంది, ఇక్కడ ఉన్నప్పుడు ప్రాబబ్లీ మాట్లాడితే తొక్కేస్తారేమో అనే ఒక ఆస్పెక్ట్ లో. అట్లా కాకుండా కూడా ఇది ఇట్స్ దేర్ ఫ్రమ్ సో లాంగ్ అండ్ దిస్ ఐ ఫీల్ లైక్ దిస్ విల్ ఆల్వేస్ బీ దేర్. అలానే ఉంటుంది అనుకుంటా. దేర్ వోంట్ బీ ఎనీ ఈక్వల్. నేను సాఫ్ట్వేర్ లో ఉన్నాను, I get paid same as my colleague, male colleague. Yes. I can't see that happening in this industry. Maybe because the person who is making the decisions on the where the money goes అనేది మేల్ ఫిగర్ అయి ఉండొచ్చు. లేదా కాకపోయినా ఇప్పుడు బయట హోర్డింగ్లు ఉన్నాయి అనుకో సినిమాలు అవి ఇవి. ఇప్పుడు TFI కట్టు బానిసలు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద హోర్డింగ్లు ఎవరి పెడతారు? మోస్ట్లీ హీరోస్ ఉంటాయి. సో మూవీ అనేది హీరోతోనే నడుస్తుంది కాబట్టి కూడా ప్రాబబ్లీ మా హీరో ఇంత రెవెన్యూ తెస్తాడు, ఇన్ని కలెక్షన్స్ తెస్తాడు కాబట్టి ఆ హీరోకి అంత రెమ్యూనరేషన్ ఇవ్వడంలో తప్పలేదంట. అదే నువ్వు హీరోయిన్ ఒకవేళ హీరోయిన్ రాసి అల్టిమేట్లీ హీరోయిన్ అంటే కూడా మళ్ళీ హీరో ఎలివేషన్లే. మొన్న ఘాటి చూసినప్పుడు నువ్వు సేమ్ ప్రభాస్ ఫైట్ సీక్వెన్స్ లే తెచ్చి అనుష్కకి పెట్టి సినిమా అని అంటే వేర్ ఇస్ ద డిఫరెన్స్? లైక్ ఇదే చూడాలనుకుంటే నేను అదే మాస్ హీరో అదే విక్రమ్ అలాంటి వాటికే వెళ్ళి చూస్తాను. ఐ ఎక్స్పెక్ట్ ఒక ఫీమేల్ లీడ్ ఉన్నప్పుడు ఐ కమ్ విత్ అ సెన్సిబిలిటీ ఆఫ్ అ ఫెమినిన్ సైడ్. లైక్ ఏదో ఫెమినిన్ టచ్ ఉంటుంది, షీ మైట్ హ్యాండిల్ ద థింగ్స్ డిఫరెంట్లీ అన్నట్టు. ఆ ఎమోషన్ ని క్యాప్చర్ చేయలేనప్పుడు వెదర్ ఇట్స్ హీరో అమ్మాయి అయినా అబ్బాయి అయినా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అది ఏంటంటే రైటర్స్ వాళ్ళు వీళ్ళకి చాలా అంటే డీప్ రూటెడ్ గా ఇట్స్ దేర్. హీరో అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా కొట్టాలి తన్నాలి దీనమ్మా జీవితం ఏదైనా ఓకే అన్నట్టుగా. ఇంకా ఉమెన్ అనుకో హీరోయిన్లు వస్తే అసలు తెలుగు హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనకి? తెలుగు హీరోయిన్లు ఇస్ అ డిఫరెంట్ టాపిక్ ఐ గెస్. లైక్ wave of Mumbai heroines came and they were like, and obviously people are obsessed over white skin milky beauties. So yeah, Telugu representation in the movie తగ్గిపోవడంతో మనము చూసే లైక్ నేను సినిమా చూస్తున్నాను,
ఒక అమ్మాయి పేడెడ్ లైక్ డార్క్ స్కిన్ ఉండి కర్వీ బాడీ ఉండి నాలాగే పింపుల్స్ తో ఉంటే ఐ కెన్ ఎంపథైజ్ విత్ హర్. ఓకే, షీ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ షీ ఈస్ గెటింగ్ వ్యాలిడేటెడ్ బై హీరో అలా అన్నప్పుడు ఐ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ ఓకే, నాలాగా ఉన్న అమ్మాయి హీరోయిన్ గా చేస్తే ఐ ఫీల్ నాకు కూడా ఛాన్స్ ఉన్నట్టు ఐ కెన్ రిలేట్ టు ఇట్. దెన్ అట్లనే కదా వాళ్ళు బ్యూటీ స్టాండర్డ్స్ అవి ఇవి క్రియేట్ చేసి అండ్ వాళ్ళ ఓన్ బ్రాండ్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా. బిజినెస్, ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్. Ultimately I feel like movie is a business. There is this parallel I draw with startup and movies. Seed funding ప్రొడ్యూస్ చేయాలి. పిచ్ డెక్ ఫస్ట్ నువ్వు డైరెక్టర్ అవ్వాలనుకుంటే యూ విల్ కమ్ విత్ అ పిచ్ డెక్. మొత్తం స్టార్ట్అప్ ఫార్మాట్ లో అనమాట. పిచ్ డెక్ అండ్ VCs నచ్చితే ప్రొడ్యూస్ చేస్తారు. దెన్ యూ వర్క్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. Once it get released, you have to do the marketing for it. అసలు సయ్యారా మార్కెటింగ్. Oh my god. థియేటర్ కి పోయినాక ప్రతి ఒక్కరిని ఎంత తిట్టుకున్నా అంటే నేను, ఏంట్రా మీరంతా, ఏందిరా ఇదంతా మాకు గోలా. నిజంగా అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నారా? ఏంది లేదమ్మా, సినిమా చూస్తే అసలు ఏమీ లేదు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి లాక్కొచ్చి కిచిడి అంతే. ఆల్ మిక్స్డ్ ఫ్రూట్. డెఫినెట్లీ ప్రమోషన్స్ మేక్ అ హ్యూజ్ ఇంపాక్ట్. ఐ బిలీవ్ నువ్వు కాన్స్టెంట్ గా పీపుల్ ఫేసెస్ లో ఉండి ఆటోమేటిక్ గా హైప్ క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా యూ సీ దెమ్ ఎవ్రీవేర్, యూ వాంట్ టు. అండ్ ఇప్పుడు ఇంకా ఉమెన్ నే వాడుతున్నారు కదా, ఉమెన్ ఓరియంటెడ్ సాంగ్స్ మాత్రం ఫస్ట్ రిలీజ్ చేస్తారు. ఐటమ్ సాంగ్స్, లేకపోతే చుట్టమల్లి చుట్టేసాను జాన్వీ కపూర్ ని చూసి అబ్బా పెద్ద స్క్రీన్ లో చూసి ఇంకెంత బాగుంటది అని వస్తారు సగం మంది సినిమాకి. నేను మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసామంటే సిట్టింగ్ వేసిన కూర్చోగానే అందరూ అబ్బాయిలు ఫస్ట్ దేవరా డిస్కషన్ చేస్తారు. కామన్ TFI బానిస ముచ్చట్లు, దేవరా, బాహుబలి రన్ అవుతా ఉంటాయి RRR. సో దేవరా సెకండ్ హాఫ్ జాన్వీ కపూర్ చుట్టవల్లే సాంగ్ వల్లే జనాలు సగం చూసారా అని అన్నారు. లైక్ అండ్ ఆల్సో ఒక స్టార్ మూవీ ట్రైలర్ ఆర్ టీజర్ కట్ చేశాను అనుకో, హీరోయిన్ డైలాగులు ఏముంటాయంటే ఏదో క్లీవేజ్ షాట్ ఆర్ నడుము షాట్ ఆర్ అబ్బా ఏమున్నాడే, అబ్బా వాడు మగాడే, నా వాడు, నీకు దమ్ముంటే మా ఆయన్ని టచ్ చేయరా అంతే. అంటే ఓన్లీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ లైక్ ఒక హీరోని ఎలివేట్ చేసే ఒక బొమ్మవి నువ్వు సైడ్ గా. లైక్ ఏదో నీ క్లోజ్అప్ పడిందంటే యాజ్ అ ఎలివేషన్ టు అది కూడా మళ్ళీ హీరో కోసం ఎలివేషన్ కదా. డెఫినెట్లీ హీరోయిన్ ఏం లేదు, ఊరికే వచ్చామా చూసామా వెళ్ళామా. ఈ యూత్ ఏం కాదులే, 40 years క్రింజ్ అంకుల్స్ కూడా అందుకే వెళ్తారు. బట్ యా ఎవరికైనా నయనానందం. ఎస్, ఏదో కనిపిస్తుంది, ఏదో చూసి తప్పించిపోయి ఆనందిద్దామని. కానీ ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే పెద్ద పెద్ద హీరోలతో లైక్ ముసలి వాళ్ళతో కూడా పాపం వాళ్ళు 25-30 ఏళ్ళున్నా కూడా చేయాల్సి వస్తుంది చూడు. ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ బ్యాడ్, అంటే సాడ్ ఆన్ దేర్ పార్ట్. కానీ చేస్తున్నారు ఇంకా. ఇట్స్ అల్టిమేట్లీ దేర్ చాయిస్, దేర్ డెసిషన్. యా బట్ కాస్ట్ చేసే వాళ్ళు ఆలోచించాలి అనేది నా ఫీలింగ్. ద పర్సన్ మేకింగ్ ద కాల్ షుడ్ బి కొంచెమన్నా ఆలోచించి, అరే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ నాన్న కూతురుదిలా ఉందిరా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేదు చూడటానికి. హౌ యూ లైక్ ఎలా మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు? అంటే అది నార్మలైజ్ అయిపోయింది ఇప్పుడు. బట్ ఇప్పుడు పాత కాలంలో అంటే బాల్య వివాహాలు చేసిండ్రు, లేదంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసిరు. సో నువ్వు ఆ థాట్ ప్రాసెస్ లో ఉంటే అది నార్మలైజ్ అయింది, ఓకే. కానీ ఇప్పుడు మనం అంటే చేసుకోవట్లేదు కదా. ఇప్పటికైనా మార్చండిరా, నాతో మీరు మారండి. ఏంది ఇది ఊరికి డ్రెస్సులు మార్చడమే, ట్రెండీ డ్రెస్సెస్, ట్రెండీ మైండ్ సెట్స్ లేవు, ట్రెండీ స్టోరీస్ లేవు. కెమెరా తీసుకెళ్లి టైస్ దగ్గర పెట్టాలి, స్పెషల్ షౌట్ అవుట్ టు ఆల్ ద ఫ్రూట్స్ అంతే. అక్కడ ఫ్రూట్ హీరో. ఎస్, కోకోనట్. అసలు క్రేజీ. ఒక ఇంటర్వ్యూలో తాప్సి మాట్లాడుతుంది, తన ఫస్ట్ మూవీలో లైక్ అన్ని ఆ షార్ట్స్ ఉండేసరికి షీ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్ అంట. బట్ దెన్ ఫస్ట్ స్టార్టింగ్ మళ్ళీ ఏమంటారో, మళ్ళీ తొక్కేస్తారో ఏమో తెలియదు కాబట్టి చేసిన అన్నట్టుగా చెప్తూ ఉంటది. బట్ వాళ్ళకు కూడా అంత ఇష్టమయ్యేం కాదు, బట్ దెన్ చేయాల్సి వస్తుంది అంతే.
వీళ్ళు కూడా జనాలు ఏంటంటే ఇప్పుడు డ్రెస్సెస్ విషయంకి వచ్చినా కూడా మోస్ట్లీ దే ఫీల్ అక్కడ హీరోలకి చూపించడానికి లేదు ఇక్కడ ఆడియన్స్ కి చూపించడానికే హీరోయిన్లకు బట్టలు వేస్తారు. సో అలాంటి బట్టలు మనం వేసుకుంటే మనం కూడా చూపించడానికి అన్నట్టు ఫీల్ అయిపోతారు. బట్ మనం లైక్ వి డ్రెస్ ఫర్ అవర్ సెల్స్ అనేది నాకు తెలిసి ఎన్నిసార్లు చెప్పినా అదేంటిది చెవిటోడు ముందు శంఖమూదినట్టు. సీరియస్లీ అదే అనిపిస్తుంది నాకైతే. క్రేజీ. బట్ యా ఇప్పుడు ఇంకా 8 hour వర్క్ షిఫ్ట్ కోసం కూడా పీపుల్ ఆర్ ఫైటింగ్. చూద్దాం ఎంతవరకు వాళ్ళు బిహైండ్ ద సీన్స్. బట్ యా దీపిక ఆస్కింగ్ ఫర్ దట్స్ గుడ్ అండ్ యూ షుడ్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. అట్లీస్ట్ ఆమె స్టేజ్కి వెళ్ళినాకైనా I feel like కొంత ఎస్టాబ్లిష్ అయిన హీరోయిన్స్ లైక్ దిస్ దీపిక అండ్ ఆల్ దే హ్యావ్ ద పవర్ టు కాల్ దిస్ అవుట్, లైక్ ఆస్క్ ఫర్ థింగ్స్. నువ్వు మొన్న వచ్చి నాకు ఇవన్నీ కావాలంటే నువ్వు దేకను కూడా దేకరు, నువ్వు అర్థం ఇంకొకరు వస్తారు అంతే తప్పితే. ఇప్పుడు చూసినా ఇంకో ట్రెండ్ అయిపోయింది కదా, బిగ్ బాస్ విన్ అయిన అనుకో వాళ్ళు హీరోలు అయిపోతారు, హీరోయిన్లు అయిపోతారు. అండ్ యాంకర్స్ హీరోలు అవ్వడం, ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ హీరో. యా ఐ నో, అంటే ఆబ్వియస్గా ఎవరికైనా పెద్దగా అవ్వాలని ఉంటది. కానీ నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళని ఇక్కడ చిన్న స్క్రీన్ లో చూసి సడన్ గా వాళ్ళు హీరో అయితే అరే మెయిన్ క్యారెక్టర్ ఏది ఇంకా రావట్లేదు ఏంటి వస్తుందా అనే ఒక ఫీలింగ్ నాకు. సినిమాలు ఇప్పుడు వాళ్ళ సినిమాలు చూస్తాం కదా, సో థియేటర్ కి రాను బట్ ఇంట్లో కూర్చొని అన్ని సినిమాలు చూస్తాను నేను. అట్లా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అరే మెయిన్ క్యారెక్టర్ ఏది, వీళ్ళు ఇంకా సైడ్ క్యారెక్టర్, వీళ్ళు సైడ్ అనే ఒక ముద్ర పడిపోయింది సబ్ కాన్షియస్ గా. వాళ్ళని అట్లా చూసి నాకు తెలిసి వాళ్ళకి ఇంకా కష్టం ఉంటదేమో ప్రాబబ్లీ. వాళ్ళు మెయిన్ రోల్ గా జనాల్ని సాటిస్ఫై చేయాలంటే ఐ థింక్ దే హావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ దెన్ నార్మల్ పీపుల్. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా నువ్వు హీరో వచ్చినావు అనుకో వాళ్ళకంటే ఎక్కువ ఎఫర్ట్ వీళ్ళు పెట్టాలేమో, ఆ ఇమేజ్ ని రీరైట్ చేయాలి కదా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ యా ఎంతవరకు సక్సెస్ అవుతారో అసలు చాలా తక్కువ మంది అట్లా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. అండ్ చాలా తక్కువ మంది నాకేమనిపిస్తుంది ఇప్పుడు జగపతి బాబు ఉన్నాడు అనుకో, హిస్ అ హీరో, హిస్ అ సైడ్ క్యారెక్టర్, హిస్ అ విలన్, అంటే అట్లా ఇట్లా జెల్ అయిపోతాడు ఇట్లా అన్ని ఇంట్లో. షౌట్ అవుట్ టు జగపతి బాబు, సూపర్ హాట్. ఇన్స్టాగ్రామ్ అసలు ఐ వాస్ బ్లోన్ అవే, సూపర్ హాట్. యా అంటే హిస్ ఆల్వేస్ హ్యాండ్సమ్, లైక్ ఫ్రమ్ వెరీ yes యంగ్ ఏజ్. ఇప్పుడు ఆయన కూడా హోస్టింగ్ చేస్తున్నారు. సో అండ్ హిస్ ఆ గ్రేస్ తో హిస్ జస్ట్ క్యారింగ్ హిమ్సెల్ఫ్ అనేది ఇన్ ఎవ్రీ రోల్, అది దట్ ఈస్ వెరీ గుడ్. దేర్ ఆర్ ఫ్యూ యాక్టర్స్. యా ఆదిప్ ఇనిషియేటివ్ కూడా ఐ లవ్ హిమ్, లైక్ హిస్ వెరీ హ్యాండ్సమ్. ఆ ఫీలింగ్ లైక్ గుడ్ వావ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. అసలు ఆ సరైనోడులో విలన్ లా చేస్తాడు, వేరే సినిమాలు కూడా తీస్తూ ఉంటాడు. యా లైక్ హీరో సడన్ గా విలన్ క్యారెక్టర్ చూస్తే సూపర్ హాట్ ఉంటారు ఎందుకో. లైక్ ఇప్పుడు మన ఎన్టీఆర్ బ్రో కూడా ట్రై చేశారు వార్ 2 లో, అందుకే ఎక్సైట్ అయ్యా. బట్ ఓకే వాటెవర్. ఓకే బట్ ఇంకా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అబ్సెస్ అయిపోయినారు బాలీవుడ్ విలన్స్ తో. ఇమ్రాన్ హాష్మి, వివేక్ ఒబెరాయ్, ఐఎమ్ లైక్ చాలా మంది ఉన్నారు బ్రో మన దగ్గర. ఈ హీరోయిన్లను కూడా అట్లనే తెస్తారు కదా. బాలీవుడ్ అబ్సెషన్ ఎక్కువైంది అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది? కాస్టింగ్ డైరెక్టర్ కాల్స్ అల్టిమేట్లీ ఈ పాన్ ఇండియా లెవెల్లో కోసం అక్కడ ఒకరిని ఇక్కడ ఒకరిని తెస్తూ మన ఏంటంటే ఆర్ దే రియలీ సూట్ ఫర్ దట్ రోల్, అది అల్టిమేట్ గా. మొన్న ఇది స్కందాలో అనుకుంటా నవాజుద్దీన్ సిద్దికీని తెచ్చారని ఎక్సైట్ అయ్యా. సైందవ్ అనుకుంటా, వెంకటేష్ ది మూవీ వచ్చింది కదా. యా నవాజుద్దీన్ తెచ్చారు, అసలు బిగ్ ఫ్యాన్. వాడేమో తెలుగులో ఏదో అంటాడు బెంచ్ సంథింగ్. యా ఏంటిది అనుకున్నాను. సో ఏం చేస్తాం, అంతే ఏం చేస్తాం అనుకోవడమే అంతే. కమింగ్ టు హీరోయిన్స్, ఏ డైరెక్టర్ హీరోయిన్స్ అంటే నీకు నచ్చుతుంది? సహా త్రివిక్రమ్ హీరోయిన్స్ నచ్చుతారా, రాజమౌళి హీరోయిన్స్ నచ్చుతారా, లేదా అల్టిమేట్ గాడ్ ఆఫ్ హీరోయిన్స్ శేఖర్ కమల? అట్లా ఆ ఆప్షన్ అయితే శేఖర్ కమల. యా డెఫినెట్లీ, బికాస్ ఇట్స్ వెరీ ఇట్లా టచింగ్ అండ్ వెరీ, నువ్వు ఇంతకుముందు అన్నావు కదా లైక్ నా లాగా ఉంటే కనెక్ట్ అవుతా అని. ఆ రియాలిటీ ఆర్ ట్రూ టు ద క్యారెక్టర్ ఉన్న వాళ్ళని మాత్రమే చూపించడం, అట్లనే చూపించడం. మళ్ళీ ఇప్పుడు సాయి పల్లవి అయినా తమన్నా కూడా హ్యాపీ డేస్ లో దే ఆర్ ఆల్ వెరీ లైక్ న్యాచురల్. ఇప్పుడు నువ్వు కనెక్ట్ అవ్వగలుగుతావు కదా అట్లా.
రాజమౌళి అనుకో, ఐ ఫీల్ అక్కడ ఇంతకుముందు మనం అంతా డిస్కస్ చేస్తాం చూడు, అలానే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు బాహుబలి 1 లో తమన్నా ఉంది కదా, ఆమె అంత వారియర్ లా ఉంటది. అసలు యూ షుడ్ బి వెరీ ప్రౌడ్ అండ్ నువ్వు మంచిగా ఫీల్ అవుతుంటావు, అరే వారియర్ అనుకుంటూ. నువ్వు ఇలా ఉండొద్దు, ఒక అమ్మాయి పడుకుంది నిద్రలేపు. Ultimately, yeah, women are selling points of the decades and for songs, eye candies. ఆ ఫెమినైన్ ఎనర్జీ అది చూపియాలి, బట్ దెన్ అదే మనం కాదు, దానికోసమే మనం ఉన్నది అని కాదు కదా. ఎవ్రీబడి హ్యాస్ బోత్ మాస్కులినిటీ అండ్ ఫెమినిటీ, అండ్ ఫెమినిటీ ఈస్ ఆల్సో యూ హ్యావ్ స్ట్రాంగ్ ఫెమినిటీస్, పవర్, అవి ఇవన్నీ చూపించు. రాజమాత, నా మాటే శాసనం అంటది చూడు, అది కూడా పవర్. నీలాంబరి, లైక్ వాట్, యా స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్ ఉన్న నేను కొన్ని ఎడిట్స్ చూస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్ లో, లైక్ అమ్మాయిలు బ్యాడాస్ గా ఎడిట్ చేస్తూ ఉంటే తెలుగు అమ్మాయిల క్యారెక్టర్ని ఎడిట్ చేయాలంటే నీకేమున్నాయి, నువ్వు ఎంతసేపు ఆనంద్లో కమల్ని ముఖర్జీ లేదా నీలాంబరిలో రమ్యకృష్ణ వీళ్ళనే తెచ్చుకున్న స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ని నువ్వు ఏది చూసుకోవడానికి. ఐ థింక్ ఇట్స్ మిస్సింగ్ ఫ్రమ్ అట్ సో మెనీ లెవెల్స్. అసలు చాలా మంది హీరోయిన్స్ ముందుకు వస్తున్నారు కానీ మరి అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ లేవు. ఇన్ ద రీజన్ writing, ultimately writing of a strong character with sensibility. As a woman ga nuvu writer room lo women e pedte you can produce good character. Women ila behave చేస్తుంది, అలా బిహేవ్ చేస్తుంది, నీకు ఎలా ఆ ఎమోషన్ కి అమ్మాయి రెస్పాండ్ అవుతుందో తెలియాలంటే there has to be a woman in the room and telling or making decisions according to it. కదా అంతే. లైక్ అందుకే కదా ఇప్పుడు మన మైథాలజీ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ మోర్ మెన్ సెంట్రిక్ బికాజ్ మెన్ రోట్ ఇట్. ఇట్లంటే అందరూ వేసుకుంటారు, ఫెమినిస్ట్లు వచ్చారా బాబు, ఏంద్రా ఇలా గోలా, వెళ్ళండిరా మీరు ఇంటికి వెళ్ళండి, చాలా ఎక్కువ అయిపోయింది. మారాలి అని అంటే లైక్ చేంజ్ అవ్వాలి అని అంటే మోర్ ఫీమేల్స్ ఇన్ ద రోల్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ బిహైండ్ ద కెమెరా. ఎందుకు ఐ వాజ్ థింకింగ్, ఎందుకని అమ్మాయిలు ఈ సీన్ లో లేరు, డైరెక్టర్ సీన్ లో లేరు, ఆర్ డైరెక్టర్స్ ఎందుకు తెలుగు డైరెక్టర్స్ అంటే నందిని రెడ్డే కాకుండా ఇంకా చెప్పుకోవడానికి పేర్లు వచ్చేలాగా న్యూ ఏజ్ తెలుగు డైరెక్టర్స్ అమ్మాయిల్లో నేను ఎందుకు రాలేకుండా, మోస్ట్లీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఒక అమ్మాయి కెమెరా లైక్ ఇండస్ట్రీ అంటే ఫస్ట్ ఇంట్లోనే వేస్తారు గట్టిగా, ఏంటి బయలుదేరావు అక్కడికి, అవసరమా, ఎలా ఉంటాయో తెలుసా, ఇండస్ట్రీ ఎలా ఉండదు. ఇండస్ట్రీ గురించి ఎంత భయపెడతారంటే సినిమాలు ఇన్ జనరల్, ఐ థింక్ దిస్ హ్యాస్ బీన్ దేర్. అప్పట్లోనూ సినిమా ఇండస్ట్రీకి వెళ్తారంటే అమ్మాయిల్ని నో ఇట్స్ అ టాబూ అన్నట్టే చూస్తారు. ఇప్పటికీ దెర్ ఈస్ దట్ భయం. అంటే ఇప్పుడు భయం అంటే మనం వినే న్యూస్లు, జనాలు చేసే పనులు, లేకపోతే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది అంతా యాజ్ పేరెంట్స్ ఆలోచిస్తే, యా ఫ్రమ్ పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ కరెక్టే కదా. వియర్డ్ ప్రొఫెషన్, యా వియర్డ్ థింగ్స్ యు డు ఆన్ స్క్రీన్, అన్స్టేబుల్ అండ్ మోర్ అన్సర్టనిటీ. ఎస్, మోర్ అన్సర్టైన్ ఇండస్ట్రీ. ఎలాంటి పేరెంట్స్ అన్నా దే డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ టు దేర్ కిడ్స్ కదా, అందుకే దే డోంట్ వాంట్. అందులో అమ్మాయి అనేసరికి ఇంకా ప్రొటెక్టివ్ ఉంటారు. నిన్న సహా నిన్న ఎంత బీటీ చేశారంటే, లైక్ కాల్ చేసి నిన్నెవరు పెళ్లి చేసుకోరు, ఇలా నువ్వు చేస్తా ఉంటే పాడ్కాస్ట్, నీ ఇలాంటి వాళ్ళకి పెళ్లిళ్ళు ఎవరో ఒక ఆమె ఉంది, ఆమెకి ఇప్పటికీ పెళ్లి కాలేదు, అలానే అయిపోతావు నువ్వు అని ఎలా భయపడ. నార్మల్ గా ఫేస్ చూపించే నాకే ఇలా ఉంటే, నువ్వు ఎంటర్ కెరియర్ నువ్వు దాని మీద బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నావు, యూ హ్యావ్ టు డెఫినెట్లీ, ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్ టు హ్యావ్. అంటే you're putting yourself out there, అంటే you're giving chance to everyone నిన్ను అనడానికి, చెప్పడానికి, అది చేయడానికి, ఇది చేయడానికి. కాబట్టి వాళ్ళు అంటారు, వాళ్ళు అన్నప్పుడు వేరే వాళ్ళు చూసి ఇంపాక్ట్ అవుతారు, అందుకే నీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే కొన్ని వదులుకోవాలి, కొన్ని మార్చుకోవాలి, అప్పుడే లైఫ్ ఎదుగుద్ది. స్క్రీన్ లో కనిపించకుండా అంటే, ఇప్పుడు స్క్రీన్ లో కనిపించకుండా నువ్వు ఏం చేయగలుగుతావు? జస్ట్ నువ్వు ఒక బ్రాండ్ డెవలప్ చేయాలన్నా, నువ్వు నీ ఒపీనియన్స్ ముందు పెట్టాలన్నా, ఇప్పుడు మనం పెట్టాలనుకున్నట్టుగా, లేకపోతే
నువ్వు ఒక డాన్స్ చేయాలనుకుంటున్నావు, ఏదైనా కానీ నువ్వు స్క్రీన్ మీద ఇన్స్టాగ్రామ్ లో కనిపించకపోతే నిన్నవాడు పట్టించుకోడు. అందరు ఇప్పుడు పర్సనల్ బ్రాండింగ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నువ్వు ముందుకు వచ్చి నీ ఒపీనియన్ పెడితేనే కదా. ఐ ఫీల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో కూడా ద మోర్ డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్, రైటర్స్ ఇంటర్వ్యూస్ నే ఎక్కువ చూస్తున్నాను నేను పర్సనల్లీ. బికాస్ ఇన్ అ వే యువర్ వర్క్ ఈస్ అవుట్ దేర్. యాజ్ ఎ పర్సన్ గా నువ్వెంత ప్రమోట్ చేసుకుంటున్నావు నీ సినిమా మీద కూడా ఇట్స్ లైక్ వెరీ క్యూరియస్. అండ్ యా డెఫినెట్లీ యూ హ్యావ్ టు బీ అవుట్ దేర్. యా రైటర్స్ వీళ్ళంటే నాకేమనిపించింది అంటే మూవీ అనగానే అందరూ హీరో హీరోయిన్ అనుకుంటారు, కానీ ఇంత మంది ఎగ్జాక్ట్లీ కెమెరాస్, సౌండ్, లైటింగ్, అసలు ఇంకా నాకు తెలియని డిపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయో నాకు కూడా తెలియదు. బట్ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు ఇప్పుడు ఈ రోజు మన కోసం వీళ్ళందరూ ఉంటేనే తప్ప. ఇప్పుడు ఈ రోజు లేట్ అయింది నాది, ఇప్పుడు మన కోసం వాళ్ళు ఆగితేనే కదా మనం ఇది చేయగలుగుతున్నాం. సో ఐ థింక్ వాళ్ళకి ఇచ్చే క్రెడిట్ ఎక్కడో పోతుంది, లేదంటే అంతగా కనిపించట్లేదు. ఐ థింక్ ఈ రోజు మాత్రం ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అంటే రోజు వీఆర్ థ్యాంక్ఫుల్, బట్ ఈ రోజు మనం చెప్పుకోవాలి వీళ్ళందరికీ, బిహైండ్ ద కెమెరాస్ ఉన్న వాళ్ళందరికీ, దట్ వీఆర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఆల్. సినిమా బ్యాక్ ఎండ్ క్రెడిట్స్ లో యా అది నా పేరు, అది నా పేరు అని చూసుకొని, బట్ ఆ పేరు కన్నా నీ ఫేస్ కనిపిస్తే నీకు రికగ్నిషన్ ఎక్కువ వస్తే ఇట్స్ వెరీ డిఫరెంట్ కదా. అది సమ్హౌ దొరకాలి వాళ్ళకు కూడా అనేది నా ఫీలింగ్. ఎవ్రీబడి డిజర్వ్స్ రికగ్నిషన్. కమింగ్ టు రికగ్నిషన్స్, ఐ ఫీల్ లైక్ ఈ ఆడియో ఫంక్షన్లు, ఈ స్టేజ్ ఎక్కగానే ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. లైక్ ఐ వాంట్ టు స్పెషల్లీ థ్యాంక్ దిస్ పర్సన్. మోస్ట్లీ హీరోయిన్ మర్చిపోతారు. ఐ డోంట్ నో వై. హీరోయిన్ పేరు మర్చిపోయారు మొన్న. ఏదర్ హీరోయిన్ పేరు మిస్ప్రొనౌన్స్ చేస్తారు, ఏదర్ లైక్ మిస్ప్రొనౌన్సింగ్ ఆఫ్ హీరోయిన్ నేమ్స్, ఆర్ కొంతమంది అయితే మాట్లాడడం మొత్తం అయిపోయాక అరే రే మర్చిపోయాను హీరోయిన్ పేరు మర్చిపోయాను. బ్రో యూ వర్క్డ్ విత్ హర్ బ్రో, లైక్ ఫర్ లైక్ 2-3 months లైక్ హౌ నెగ్లిజిబుల్ ఉన్నావా, అండ్ లైక్ హౌ వి దట్ ఇన్విజిబుల్ అనిపిస్తా ఉంటది. అది అసలు యా వెరీ ట్రూ. ఒకవేళ హీరోయిన్ వచ్చిన స్టేజ్ మీదకి డాన్స్ చేపియడము, ఏదో ఒకటి రిలీజ్ చేపియడం అంతే తప్పితే ఏముంది. అందరికి నమస్కారం స్టార్టింగ్ మైక్ ఓపెన్, అందరికీ నమస్కారం, ఎంతో మంది నోట్లానండి విన్నాను ఈ అందరికీ. ఈ నమస్కారం ఒకటి పక్కన పెడితే యా స్లాంగ్ యాక్సెంట్, నాకు ఇప్పుడు ఎన్ఆర్ఐలు వచ్చి తెలుగు మాట్లాడితే ఎట్లుంటుందో ఈ వేరే వాళ్ళందరూ తెలంగాణ స్లాంగ్ మాట్లాడితే కూడా నాకు అట్లనే అనిపిస్తుంది తెలుసా. అంటే ప్రాబబ్లీ మాది కొంచెం ప్రాపర్ తెలంగాణ అనమాట, మనది కరీంనగర్. విజయశాంతి చెప్తుంది అదేంటి మీకు ఇలా ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది అని ఒక సినిమాలో ఒకడు అడిగితే ఏమంటదంటే, మాది కరీంనగర్, ఇంత ఇంత మిరపకాయ పచ్చడి తింటే ఎవరికైనా ధైర్యం వచ్చేస్తుంది అని చెప్తుంది అనమాట. అట్లా ఆమె మాట్లాడినప్పుడు ఓకే నాకు బాగానే అనిపించింది. కానీ ఇప్పుడు చాలా మంది ట్రై చేస్తున్నారు కదా, లైక్ ఇప్పుడు ఏంటి రుద్రమదేవిలో ఆయన అల్లు అర్జున్ ట్రై చేస్తాడు యాజ్ ఎ ట్రూ తెలంగాణ పర్సన్. నేను అంతే చెప్పగలుగుతా. ఆయన మాట్లాడుతుంటే నేనైతే కనెక్ట్ అవ్వలేకపోయినా, అంటే నాకు అది అర్థమవుతుంది హిస్ ట్రయింగ్ అని. ఆబ్వియస్ గా ఎఫర్ట్స్ కి ఓకే అప్లాస్, బట్ దెన్ ఆ ట్రయింగ్ అనేది ఏంటంటే అరే ఇంకొంచెం ప్రాక్టీస్ చేయండి రా బాబు, ఇప్పుడు నీ అవ్వ తగ్గేదేలే అన్నాడా, అక్కడ నాకు ప్రామిసింగే ఉంది. ఎందుకంటే నాకు అంతగా తెలియదు కాబట్టి. ప్రాబ్లమ్ మనం రాయలసీమ నుంచి వచ్చే వాళ్ళని అడగాలి. బట్ దెన్ తెలంగాణ నాదే, తెలంగాణ శకుంతల అంతే. ఆవిడ అసలు షీ లైక్ ఓకే మన ప్రేయర్స్ లో ఉండాలి. బట్ దెన్ యా షీ వాజ్ టూ గుడ్. ఓ మై గాడ్, షీ ఇస్ అ బాడీ బ్రో, షీ ఇస్ అ బాడీ. ఎగ్జాక్ట్లీ అనుకున్నాం కదా. ఏమిరా ఒకటి ఏంటి సంథింగ్ ప్రేమ, ఎవ్రీ Feb 14 కి ప్రేమ అని సంథింగ్ ఆమె కట్టు పెడతారు తెలంగాణ. ఐడియా లేదు కానీ నేను ఎడిట్ లో వేస్తా. బట్ యా ఆమె బాగుండేది. కిందేసి తొక్కుతారని అబ్బా అట్లా ఆ ఎమోషన్స్ ఈజీ కనెక్ట్ అయిపోతాను, లేకపోతే అసలు అవ్వదు. ఇక ఆంధ్ర లాంగ్వేజ్ అది ఇది అంటే ఓకే నార్మలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా చాలా మంది వలసకు వచ్చేసి హలో ఎక్స్క్యూజ్ మీ అందుకే ఓకే అలా కాదులేండి, కానీ అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పుడు సమైక్యాంధ్ర అంటే బాగోదు, బట్ యా